కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పరిశుభ్రత ప్రసాద నాణ్యతపై పరిపాలన దృష్టి మరింత కట్టుదిట్టమైంది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈవో పెంచెల కిషోర్ స్వయంగా ప్రాంగణం క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయాలు, లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులు సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. రోజువారీ పరిశుభ్రత వివరాలను ఫోటోలతో పాటుగా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇక భక్తులకు అసౌకర్యం లేకుండా సేవలు అందించడమే లక్ష్యమని ఈవో పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, హోటళ్లను కూడా తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మన పారిశుద్ధ్యంలో కొంత ముందంజ చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే ఐవీఆర్ఎస్ ద్వారా తేలడంతో మేము మరింత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటికీ మన దేవస్థానంలో మాడా వీధులు కానివ్వండి, పార్కింగ్ ఏరియాస్, వినాయక సదన్ ఇవన్నీ కూడా మనం 100% పర్ఫెక్ట్గా పారిశుద్ధ్యంలో పెడుతున్నాం. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాస్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సింది. అక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా పరిస్థితి కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. ఈరోజు మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి మా టీంతో కలిసి తిరిగి వచ్చాము. ముఖ్యంగా ఈ బస్టాండ్ ఏరియాలో కొంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల పబ్లిక్ అయితే మన పిలిగ్రిమ్స్ కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. వారి కోసంగా కొంత ఎంకరేజ్మెంట్స్ రిమూవ్ చేసి అక్కడ పబ్లిక్ వచ్చినప్పుడు ఫ్రీగా నడవడానికి ఈ పబ్లిక్ పర్సెప్షన్లో భాగంగా మన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతిరోజు కూడా కొన్ని ఫొటోస్ని అప్లోడ్ చేయమంటున్నారు. మొట్టమొదట పరిశుభ్రత మీద, అదేవిధంగా లడ్డు పోటు, క్యూ లైన్స్, త్రాగునీరు ఇలాంటి ఐటమ్స్ మీద మనం రోజుకి 3 సార్లు ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఒక యాప్ మనకి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనం ఫిజికల్గా ఆ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీయడం వల్ల కింద స్థాయి ఉద్యోగులు అదేవిధంగా అందరూ కూడా అలర్ట్ అయ్యి మరింత పరిశుభ్రంగా మన పరిసరాల నుంచి భక్తులకి మంచి దర్శనం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క దేవాలయాన్ని పబ్లిక్ పర్సెప్షన్లో కొద్దిగా ముందు స్థానం నిలబెట్టాలి.